పార్వతీపురం మన్యం జిల్లాలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. కురుపం గురుకుల పాఠశాలలో విద్యార్థుల మృతి ఘటనపై ఆదివాసీ గిరిజన సంఘం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. రావాడ జంక్షన్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ సాగింది. అనారోగ్యంతో మరణించిన అంజలి, కల్పన కుటుంబాలకు 50 లక్షల రూపాయల నష్టపరిహారం, ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పారిశుద్ధ్య లోపం, కలుషిత నీరే దుస్థితికి కారణమని విమర్శించారు. సంఘాలు బాధ్యులైన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేదంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. నష్టపరిహారం ఇవ్వాలి, మరణించిన కుటుంబాలకు 50 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి, హాస్పిటల్లో ఉన్న విద్యార్థులకు 50,000 రూపాయల సహాయం ఇవ్వాలి. కురుపాం గురుకుల పాఠశాలలో విద్యార్థుల మరణాలు ప్రారంభమై దాదాపు 18 రోజులు అవుతుంది. ఈ 18 రోజుల్లో ప్రభుత్వం ఎటువంటి నష్ట నివారణ చర్యలు చేయలేదని చెప్పి ఈరోజు ప్రజా సంఘాల తరఫున మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే 2 గిరిజన విద్యార్థులు మరణించారు. 170 మంది పార్వతీపురం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో కేజీహెచ్లో హాస్పిటల్ పాలై ఇంకా కూడా తల్లిదండ్రులు, విద్యార్థులు ఉన్నారు. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు 5 లక్షల రూపాయలు మరణించిన విద్యార్థికి ప్రకటిస్తే ఇక్కడున్న మంత్రి గారు వచ్చి 5,000 రూపాయలు మట్టి ఖర్చులకు ఇస్తానమని చెప్పి మూతి తుడిసి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. మేము అడుగుతున్నాం, మీరేమైనా చంద్రబాబు నాయుడు గారు కానీ, సంజయరాణి కానీ, లేకపోతే ఇక్కడ ఉన్న జగదీశ్వరి గారు కానీ మీ ఇంట్లో డబ్బులు ఇవ్వాలా? ఈరోజు మీరు లక్షల రూపాయలు నెలకు జీతాలు తీసుకొని ఏసీ కారుల్లో, ఏసీ బిల్డింగుల్లో తిరుగుతున్నారే. గిరిజన విద్యార్థులు మరణించారు. ఆ కుటుంబాలకు ఎటువంటి ఆధారం లేదు. ఈరోజు వ్యవసాయం లేదు. ఆ విద్యార్థులు పెరిగి పెద్ద ఉద్యోగాలు చేసి బతుకుతామన్న తల్లిదండ్రులు ఎవరు చూస్తారని చెప్పి మేము ఈరోజు